ఈ రోజే ఎంతో శక్తివంతమైన ముక్కోటి ఏకాదశి. మేషరాశి వారు అనేకమైనటువంటి కష్టాల నుండి బయటపడబోతూ ఉన్నారు. వీరి జీవితంలో ముఖ్యమైన కొన్ని మార్పులు ఈ సమయంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. అసలు మేషరాశి వారి జీవితంలో ముక్కోటి ఏకాదశి తర్వాత వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి కష్టాల నుండి వీరు బయటపడబోతూ ఉన్నారు అనే విషయాల గురించి అయితే మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయో కూడా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు కృతిక నక్షత్రపు 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడుగా ఉన్న ఈ రాశివారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలను తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలు నడపడం, యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ వీరు నిష్ఠాతులుగా చెప్పవచ్చు. ఈ రాశివారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి వీరు చేరుకుంటారు. బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావము చిన్న వయసులోనే వీరికి అవగతమవుతుంది. ఈ రాశివారు స్నేహితులను వెనకంచి వేయకుండా ఆదుకుంటారు. పరాయి స్త్రీల వలన ఇబ్బందులు గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సాహస క్రీడల పట్ల అభిమానం కూడా అధికంగానే ఉంటుంది. క్రీడలు, సాంకేతికము, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి, వ్యాపారాల్లో కూడా వీరు రాణిస్తారు. అయితే భాగస్వామ్యులతో కలిగే విభేదాలు జీవితంలో చక్కని మలుపుకు దారితీసే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగానే కనిపిస్తున్నాయండి. మేషరాశి వారికి ఈ సమయంలో కార్యసిద్ధి ఉంటుంది. మంచి పనులను ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని కూడా పొందుతారు. లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం కూడా వీరికి అధికంగానే ఉంటుంది. గురు ధ్యానం శుభప్రదం. లక్ష్యాలను సాధించే క్రమంలో మీరు ముందడుగు వేస్తారు. శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. ముఖ్య విషయాలలో ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం మంచిది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా సరే మీరు అధిగమించవచ్చు. మీరు ఒక శుభవార్తను వింటారు. అవసరానికి డబ్బు మీ చేతికి కూడా అందుతుంది. వృధా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ఇష్ట దైవారాధన శుభప్రదమైన ఫలితాలను మీకు అందివ్వబోతోందండి. మేషరాశి వారికి కొత్త ఏడాదిలో అంటే 2024 కొత్త సంవత్సరంలో మేషరాశి వారికి ఆకస్మిక ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి. అయితే దానికి తగ్గట్టుగా వీరికి ఖర్చులు కూడా అధికంగానే కనిపిస్తున్నాయండి. ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో ఏడాదిలో ప్రారంభంలో ఈ రాశి నుండి గురుడు ప్రత్యక్ష రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మీ జీవితంలోని గొప్ప ఫలితాలను మీరు చూడబోతున్నారు. ప్రారంభ నెలలలో అద్భుతమైనటువంటి ఆర్థికపరమైన ప్రయోజనాలను కూడా పొందుతారు. పెట్టుబడుల నుండి విపరీతమైన లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మీ ఇంట్లో మీరు ఆనందంగా జీవిస్తారు. మీ పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి అవుతాయి. గురుడి శుభ ప్రభావంతో కొత్త జంటలకు సంతాన భాగ్యం కూడా కలిగే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి. అయితే శని ప్రభావం కారణంగా ఈ ఏడాదిలో శనిదేవుడు ఈ రాశి నుండి 11వ స్థానం నుండి రవాణా చేయడం, ఈ సమయంలో శనిదేవుడు బలమైన స్థానంలో ఉండడం వలన మేషరాశి వారికి శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. గురుడు, శని 2 గ్రహాలు కూడా కలిసి ఒక ఇంటిని ప్రభావితం చేసిన కాలంలో ఆ రాశి వారికి మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఈ కారణంగా ఏడాదిలో మొదటి 4 నెలలు కుటుంబంతో పాటుగా సమాజంలో కూడా మంచి గౌరవం లభిస్తుందండి వీరికి. ఈ రాశి వారికి సూర్యుడి ప్రభావం కారణంగా నవగ్రహాలలో రారాజుగా పరిగణించే సూర్యదేవుడు ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా ఉన్నత స్థితిలో ఉంటారు. కొత్త ఏడాదిలో సూర్యుడు, గురుడు కలిసి గొప్ప రాజయోగాన్ని ఏర్పరచనున్నారు.
ప్రభుత్వ రంగంలో పనిచేసే వ్యక్తులకు ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులు కొత్తగా ఏదైనా మార్పు చేయాలి అని అనుకున్నట్లయితే కనుక సమయం కూడా వీరికి చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది. విద్యార్థులకు ఇది చాలా మంచి ప్రయోజనాలు కలగబోతున్నాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే ఏప్రిల్ నుండి మే నెల వరకు కూడా సమయం చాలా అనుకూలమైనటువంటిదిగా ఉండబోతోందండి. చూసారు కదా, మేషరాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదండి. ఇక మేషరాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రంలోకి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని పూర్తిగా వదిలివేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే సులభంగా చేస్తారు. ఇటువంటి విషయాలు వీరిలో అహంకారము మరియు నిర్లక్ష్యము కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి వీరిలో ఉన్నటువంటి ఇటువంటి ధోరణి ఏదైతే ఉందో ఆ ధోరణి వీరి పతనానికి కూడా దారితీయవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది. కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్లో వేసుకోవచ్చు. వీరి శరీరం కూడా చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యము ఉంటుంది వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది వ్యక్తులను సమీకరించి మహాకార్యములు కూడా సాధించగలుగుతారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యములోనైనా సరే దూకగలుగుతారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసము వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీరు కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశముగా ప్రవర్తిస్తారు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. ఇతరులను సులభంగా సమకూర్చుకుని నాయకత్వం వహించడం వీరి జీవ లక్షణము. మేషరాశి వారు లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముకైనా సరే వెనుకంజ వేయరు. వీరిది దయార్థ హృదయము. వీరు ఎవరి మీద అయినా సరే విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు. అయితే వీరు ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారు. ఇతరులు కూడా అంత ప్రేమను వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా కూడా వీరు బాధపడతారు. దీని కారణంగా వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళనలు కూడా కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. మేషరాశి వారి యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు. కావున ప్రేమ వివాహం ఈ రాశి వారికి కలిసి రాదు. మేషరాశి వారు జన్మతః నాయకులు. వీరు పోలీసు, మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభమండి. ఖనిజములు, వస్తు సామాగ్రి, శస్త్రచికిత్సా పరికరములు మొదలగు వ్యాపారములు వీరికి లాభదాయకంగా ఉంటాయి. ఈ రాశివారు రాజకీయాలందు కూడా సమర్థులై వ్యవహరించగలరు. వీరికి ఉన్న ప్రజ్ఞ పాఠవం వలన వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి. అరుదైన సందర్భాల్లో దీని వలన వీరికి ప్రాణహాని కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు క్రీడలందు కూడా బాగా రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానం కలిగి ఉంటుందని చెప్పాలండి. చూసారు కదా, మేషరాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.